జిఎస్టీ 2.0 రిజల్యూషన్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్ ఎవరికి హెల్ప్ అవుతుంది? మిడిల్ క్లాస్ హెల్ప్ అవుతుందా, బిజినెస్ పీపుల్ హెల్ప్ అవుతుందా? ఎలక్ట్రానిక్స్ పైన, కార్స్ పైన 28 నుండి 18% వచ్చిందని మనం విన్నాం. హెల్త్ సెక్టర్ కూడా మీరు అన్నట్టు హెల్త్ సెక్టర్ లో కూడా మెడిసిన్స్ పైన యాక్చువల్లీ 5% అలా ఉండేది. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ జీరోకి వచ్చేసినాయి జిఎస్టీ మెడిసిన్స్ పైన. మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఇవన్నీ జీరో అయిపోయి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటుంది, మేజర్ గా ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. సో సిమెంట్ మేజర్ పోర్షన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఉంది ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు. దాంట్లో 28% ఉండే 18% అయింది. సో ఇట్లా చూసుకుంటూ పోతే బేసికల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు క్లాతింగ్ నుండి చూసుకుంటే అన్నిటి మీద తగ్గినాయి మేజర్ గా. నెగిటివ్ సైడ్ ఏంటంటే 40% అనే బ్లాక్ ఒకటి ఉందన్నమాట. పాన్ మసాలా, టొబాకో, సిగరెట్స్. సో ఈ బెట్టింగ్, గ్యామ్లింగ్ సంబంధించిన సర్వీసెస్ రిలేటెడ్ అన్ని 40% ఉన్నాయి. సో 40% అక్కడ జిఎస్టీ రేట్ ఉంది. ఇక్కడ మనం తగ్గింది అని ఎంత సంబరపడుతున్నామో అక్కడ చూసుకోవాలి. నీకు 40% గురించి ఎవరు అసలు డిస్కషన్ రావట్లేదు ఇక్కడ. డిస్కషన్ రావట్లేదు. అదే మనకి ఏంటంటే ఎంత మటుకు ఈ 28% 18 కి వచ్చిందని, 12% 5% వచ్చినామని ఇవి జనరల్ గా బెనిఫిట్ ఉన్నాయి. బట్ అవి నెట్ ఎఫెక్ట్ మన బెనిఫిట్ ఎప్పుడు కనబడుతుంది? ఓన్లీ బిగ్ కన్జ్యూమ్ చేస్తేనే కనిపిస్తుంది. హాయ్ అవినాష్. హాయ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇప్పుడు మనకి జిఎస్టీ 2.0 రెజల్యూషన్ వచ్చిన తర్వాత ఆ చేంజెస్, సో లాట్ ఆఫ్ బజ్ ఏంటంటే మార్కెట్ లో కూడా ఇది మోస్ట్ మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ చేంజెస్ అని చాలా మంది చెప్తున్నారు. చాలా ఎక్స్పర్ట్స్ మాట్లాడారు, మొత్తం ఆన్లైన్ సోషల్ మీడియాలో అంతా ఇదే నడుస్తుంది. సో ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ గా ఎవరికి హెల్ప్ అవుతుంది? మిడిల్ క్లాస్ కి హెల్ప్ అవుతుందా, లేకపోతే బిజినెస్ పీపుల్ కి హెల్ప్ అవుతుందా? సో ఎగ్జాక్ట్ గా ఏ సెక్టర్ ని బేస్ చేసుకుని చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతాయి? యాక్చువల్లీ ఇది September 20 రోజు నోటిఫికేషన్ వచ్చింది మనకి. జిఎస్టీ రేషనలైజేషన్ దీని కాన్సెప్ట్ పేరు బేసికలీ. సో మీరు అన్నట్టు ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి బెనిఫిట్ అయ్యే చేంజెస్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే మనం దాన్ని కొంచెం డీటెయిల్ గా చూడాలన్నమాట. మనకి పాజిటివ్స్ ఎంత ఉన్నాయో నెగిటివ్ వైపు కూడా చూడాలి. బట్ అందరు ఏంటంటే పాజిటివ్స్ ఎక్కువ ఫోకస్ చేసి ఆ బస్ క్రియేట్ చేశారు. సో మనకు అప్పుడు దివాళీ ఉండడం వల్ల వాళ్ళు అంతకు ముందు అప్పుడే రిలీజ్ చేశారు ఆ నోటిఫికేషన్. సో దట్ బజ్ ఎక్కువ క్రియేట్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ పైన, వీటిపైన క్రియేట్ అయిపోయింది. కార్స్ పైన, ఎలక్ట్రానిక్స్ పైన. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి ఎలక్ట్రానిక్స్ లో మేజర్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ తీసుకుందాం. టెలివిజన్ మనం ఎప్పుడు మారుస్తామండి? 5 years కి లేదా 10 years కి టైం పీరియడ్ తీసుకున్న తర్వాత మారుస్తుంటాం. సో అప్పుడు దానిపైన జిఎస్టీ తగ్గింది. అది తగ్గింది, వీ కెన్ యాక్సెప్ట్. 28 నుంచి 18 కి వచ్చింది, 10% అది సేవింగ్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ అపరెల్ తీసుకున్నాం అనుకోండి, అవి నెలకు 2 నెలలకు ఒకసారి తీసుకుంటాం. సో అది అకేషనల్లీ తీసుకుంటాం. సో అకేషనల్లీ తీసుకున్నప్పుడు దానిపైన కూడా చేంజెస్ ఉన్నాయి బేసికల్లీ. సో మనం మాట్లాడుకుంటే ఒకటి హెల్త్ సెక్టర్ కూడా ఇంపార్టెంట్ మనకి. హెల్త్ సెక్టర్ పైన కూడా ఇన్సూరెన్సెస్ అప్పుడు బస్ క్రియేట్ అయిపోయింది. సో ఇన్సూరెన్సెస్ పైన కానీ మనకు జీరో చేసేసారు. చాలా మెడిసిన్స్ పైన మనకి స్లాబ్ రేట్స్ తగ్గించారు. ఇంకా చూసుకుంటే ఎడ్యుకేషన్ సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ పైన కూడా చాలా తగ్గిపోయినాయి. సో ఇలా మనం చూసుకుంటుంటే ఒక్కొక్క బకెట్ చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి చాలా మటుకు తగ్గినాయి. బట్ అవేంటి అకేషనల్ గా చాలా టైం పీరియడ్ ఈ కన్జంప్షన్ లో మనం చూస్తున్నాం ఏవైతే మనం సంబరపడుతున్నాం. బట్ ఇంకొకటి నెగిటివ్ సైడ్ ఏంటి అంటే డైలీ కన్జంప్షన్ ఒకటి ఉంది. సో జిఎస్టీ రేట్ 40% బ్లాక్ అని ఉంది. అది చాలా మందికి తెలియదు. అది 40% కూడా ఉంది, బ్లాక్ ఉంది. సో మనకు చూసుకుంటే మొన్నటి జిఎస్టీ ఎఫెక్ట్స్ లో 12%, 18% క్యాన్సిల్ అయిపోయింది. 12%, 18% అనేది ఇప్పుడు లేదు బేసికలీ. సో మీరు ఎక్కడన్నా మన వ్యూవర్స్ చూసినా కానీ దే హ్యావ్ టు అబ్జర్వ్ ఓన్లీ 5% అండ్ 18% ఎగ్జిస్టెన్స్ లో ఉంది రెగ్యులర్. సో వాళ్ళు ఎక్కడైనా చూసినా ఇవే చూడాలి. ఎక్కడైనా 28% ఉందనుకోండి, సో అది రాంగ్ గా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారని అంటే లెక్క మనకి. సో మీరు అన్నట్టు ఇంతకుముందు 40% బ్లాక్ గురించి మాట్లాడితే దానిలో మెయిన్లీ టొబాకో ఉంది. టొబాకో, పాన్ మసాలా, ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంబంధించిన గేమ్స్ రిలేటెడ్వి. సో ఇవన్నీ 40% లో ఉంది. సో 40% ఉండడం వల్ల మనం అనుకున్నట్టు ఇంతకు ముందు అవన్నీ ఇయర్లీ టైమ్లీ చాలా ఎప్పుడో ఒకసారి కన్జ్యూమ్ చేసేవి. టీవీ అయినా, అపరల్స్ అయినా, దిస్ అ టైమ్ గ్యాప్. బట్ ఇది అనుకోండి ఒక్కసారి అడిక్ట్ అయిపోతే డైలీ కన్జంప్షన్ అనేది ఇస్ వెరీ ఆబ్వియస్. సో అవుట్ ఆఫ్ 10 people మీరు చూసినట్టయితే 5 to 6 people కి అడిక్షన్ ఉంది ఈ రోజుల్లో. సో మనకి ఇలా ఉంది కాబట్టి అది డైలీ కన్జంప్షన్ అయితేనే ఉంది. సో అక్కడ మనం 40% జిఎస్టీ పే చేస్తున్నాం కదా. ఇంతకుముందు మనం మాట్లాడిన వాటిలలో 10% తగ్గింది కరెక్టే. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇది 40% బ్లాక్ లో ఉంది. సో ఇక్కడ మనం సేవ్ చేసుకుంటున్నామో ఎంతైతే సంబరపడుతున్నామో అది కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం ఓన్లీ పాజిటివ్ చూసి ఆ బజ్ చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్ దాని ఎఫెక్ట్ ఎప్పుడు మనకి రియల్ గా బెనిఫిట్ వచ్చినట్టు
ఈ కన్సంప్షన్ లేకపోతే ఉన్నట్టు. సో ఈ టొబాకోకి సంబంధించిన ఈ కన్సంప్షన్ తగ్గితేనే మనకి ఆ బెనిఫిట్ ఉన్నట్టు కదండి. అంతే. సో ఆ బెనిఫిట్ యాక్చువల్లీ లేనట్టే మనకి. జస్ట్ అందరు ఏంటంటే ఆ బస్ దాని మీద క్రియేట్ అయిపోయింది తప్ప దీని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అసలు 40% స్లాబ్ ఉందని కూడా చాలా మంది తెలియదు. అవును, బట్ అది ఎగ్జిస్టెన్స్ లో ఉంది. బట్ ఓన్లీ లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఆర్ లిమిటెడ్ సర్వీస్ దాని కింద ఉన్నాయి. లగ్జరీకి సంబంధించినవి లేదా ఏదైతే గవర్నమెంట్ వద్దు అని అనుకుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో మంచిది కాదు హెల్త్ కి, సో అలాంటివి డిస్కరేజ్ చేయడానికి 40% లో పెట్టలేరు. బట్ అడిక్షన్ ఈజ్ అడిక్షన్. అది 40% అయినా తాగే వాళ్ళకి 50% అయినా దట్ డజంట్ మ్యాటర్. అది ఇప్పుడు టొబాకోకి సంబంధించి 40% స్లాబ్ లో వచ్చిందని చెప్తున్నారు కదా, ఇది ఆల్కహాల్ కూడా వర్తిస్తుందా? లేదండి. ఇప్పుడు హ్యూమన్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో అది ప్లస్ పెట్రోలియం ప్రొడక్ట్స్. మీరు ఎప్పుడైనా వైన్స్ లో అంటే ఎక్కడ తీసుకున్నా మీరు ఎప్పుడు జిఎస్టీ ఆన్ లిక్కర్ అని వినున్నారు. యాక్చువల్గా జిఎస్టీ యాక్ట్ లోనే దీనికి సంబంధించి మనకు లేదనమాట. సో అది ఎవరైతే ఇప్పుడు స్టేట్ వ్యాట్ లాస్ ఉన్నాయో అవే గవర్నర్ చేస్తున్నాయి స్టిల్. సో ఆల్కహాల్ కన్సంప్షన్ పైన, హ్యూమన్ ఆల్కహాల్ కన్సంప్షన్ పైన మనకి జిఎస్టీ అనేది వర్తించదు. బేసికల్లీ అది 40%, 20% బ్లాక్, 28% బ్లాక్ లో లేవు. సో ఇట్ ఈస్ కంప్లీట్ అవుట్ ఆఫ్ పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీకి ఆల్కహాల్ ఆఫ్ హ్యూమన్ కన్సంప్షన్ ఆల్కహాల్ కి సంబంధం లేదు. అది పెట్రోలియం ప్రొడక్ట్స్ లేవండి, జిఎస్టీకి సంబంధం లేదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ తప్ప హ్యూమన్ కన్సంప్షన్ ఆల్కహాల్ కి జిఎస్టీ రాదు. రాదండి. బేసికల్లీ ఇప్పుడు హ్యూమన్ కన్సంప్షన్ ఆల్కహాల్ ఏదైతే ఉందో అది అవుట్ ఆఫ్ జిఎస్టీ ఉంది మనకి. అది పెట్రోలియం ప్రొడక్ట్స్ నార్మల్ గా మనం యూజ్ చేసి అవుట్ ఆఫ్ జిఎస్టీ ఉన్నాయి. బట్ ఆల్కహాల్ ఫర్ అదర్ పర్పస్ ఉన్నాయి అనుకోండి, టాయిలెట్ క్లీనింగ్ యూజ్ చేస్తారు లేదా ఏదైనా మెడిసిన్ వేరే వాటికి అదర్ దెన్ హ్యూమన్ కన్సంప్షన్ అనుకోండి, వాటికి జిఎస్టీ పర్వీలో ఉంది. బట్ హ్యూమన్ కన్సంప్షన్ కి ఏదైతే ఆల్కహాల్ నార్మల్ గా వైన్స్ లో మనకి ఉంటుందో అది మాత్రం జిఎస్టీ పర్వీలో లేదు. ఇప్పటికీ ఇంకా స్టేట్ వ్యాట్ కి సంబంధించిన వాటిపైనే ఉన్నాయి. ఈవెన్ మనకి ఇప్పుడు పెట్రోల్ పంప్స్ ఉన్నాయి చూడండి, అవి కూడా మనకి స్టేట్ కి సంబంధించిన వ్యాట్ రెగ్యులేషన్స్ లోనే ఉన్నాయి. దీస్ టూ ఆర్ అవుట్ ఆఫ్ జిఎస్టీ.